నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. తమిళ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా. అదేంది గోట్ లైఫ్ మూవీ వచ్చి చాలా మంత్స్ అవుతుంది, ఇప్పుడు రివ్యూ ఏంది అని అనుకుంటున్నా. సో యాక్చువల్లీ రివ్యూ కాదు, ఈ మూవీ నుంచి అయితే చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. మన భారతీయులకు జరిగే అన్యాయాలు అయితే ఈ మూవీలో కంటిగట్టినట్టు చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మూవీ డైరెక్టర్. నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు. స్పెషల్లీ మన ఇండియన్స్కి, నాట్ ఓన్లీ ఇండియన్స్, బేసిక్లీ ఏషియన్ కంట్రీస్, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంకన్స్ కానీ, నేపాల్ వాళ్ళు కానీ చాలా అంటే చాలా అన్యాయాలు అయితే జరుగుతున్నాయి. బేసిక్లీ ఇప్పుడు కొంచెం కంట్రోల్కి వచ్చింది, కానీ బిఫోర్ అంటే ఒక 2015కి ముందు జరిగే అన్యాయాలు మాత్రం ఓ రేంజ్ అయితే ఉండేది. చాలామంది లిటరలీ చనిపోయారు అన్నట్టు. చనిపోయిన మన ఇండియన్ డెడ్ బాడీస్ కానీ, ఈ బంగ్లాదేశ్ డెడ్ బాడీస్ కానీ ఎడారిలా ఇలా పడేసేవాళ్ళు అన్నట్టు. ఈ కాకులు గద్దలతోటి పొడుచుకొని మన శరీర బాలను తినే అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఈ జీసీసీ కంట్రీలో జరిగేటిది. బేసిక్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ జీసీసీ కంట్రీస్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీస్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ అయితే మన భారతదేశానికి అయితే పంపిస్తాయి అన్నట్టు. బేసిక్లీ ఆ రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ జరిగే మన ఇండియన్స్కి అన్యాయాలు, అక్రమాలు, మన ఇండియన్స్ ఇచ్చే కంప్లైంట్స్ అన్ని ఇయర్ ఎండ్గా మొత్తం టాలీ చేసి ఇండియాకి అయితే పంపిస్తాయి అన్నట్టు. ఈ కంప్లీట్ జీసీసీ కంట్రీస్, ఈ 6 జీసీసీ కంట్రీస్లో టాప్ పొజిషన్లో ఉండేది ఏంటంటే సౌదీ అరేబియా. గత 50 ఇయర్స్ నుంచి సౌదీ అరేబియా చాలా అంటే చాలా అన్యాయాలు మన భారతీయులకైతే చేస్తుంది. దీనిలో చాలామంది చనిపోయారు అన్నట్టు. చనిపోయిన డెడ్ బాడీలు కూడా ఇప్పటి వరకు అయితే మన ఇండియాకి అయితే అప్పగించలేదంటూ ఆ రేంజ్లో అన్యాయాలు అయితే జరిగాయి. ఎందుకంటే బేసిక్లీ సౌదీలో ఈ లిటరసీ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడిప్పుడు చదువుకుంటులు, కానీ ఇంతకుముందు అయితే ఒక పశువులాగా ప్రవర్తించే వాళ్ళు అన్నట్టు మన భారతీయులతోటి. ఎట్లా అంటే మన లిటరలీ పశువులాగా ట్రీట్ చేసేవారు అన్నట్టు. గూట్ లైఫ్ మూవీ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఏదో ఒక జాబ్ మీద రావాలి, నేను గల్ఫ్ కంట్రీకి రావాలి, ఇక్కడ రంగురంగుల బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇవి చూసి అయినో ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ కలర్ఫుల్ లైఫ్ చూసి మీరు వచ్చే ముందు ఆలోచించుకుని వస్తే బాగుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గోట్ లైఫ్ మూవీ అన్నట్టు. బేసిక్లీ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, అంటే నేను కంప్లీట్గా రివీల్ చేయను, నార్మల్గా మాట్లాడుకున్న మూవీ గురించి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి అండ్ ఈ మూవీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది మాత్రమే నా ఉద్దేశం అన్నట్టు. బేసిక్లీ ఈ మూవీలో ఏంటంటే ఒక ఇద్దరు మలయాళం నుంచి, నజీబ్ అండ్ ఇంకొక తన ఫ్రెండ్, ఇద్దరు అయితే కేరళ నుంచి అయితే సౌదీ అరేబియాకి వస్తారన్నట్టు. ఎయిర్పోర్ట్కి వచ్చినాక పాస్పోర్ట్ చేతిలో పట్టుకొని వాళ్ళ వకీల్ అంటే ఓనర్ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళను కఫీల్ అంటారు అన్నట్టు. సో ఆ కఫీల్ కోసం వెతుకుతూ ఉంటారన్నట్టు. ఆ సమయంలో ఒక లోకల్ సౌదీ అరేబియా ఒక కందూరా వేసుకొని వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసేసుకొని ఏం అడగకుండా డైరెక్ట్గా వెహికల్ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు అన్నట్టు. అంటే బేసిక్లీ ఇక్కడ ఏం తప్పు జరిగిందంటే మన మలయాళీ ఇద్దరు అట్లీస్ట్ మీరేనా మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళు, మీరేనా మా ఓనరు, అట్లీస్ట్ అలాంటి క్వశ్చన్స్ ఏం అడగకుండా వెంటనే బండి ఎక్కగానే వీళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు అన్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు ఫస్ట్ టైం సౌదీకి రావడం, వాళ్ళకు భాష తెలియకపోవడం, ప్రొసీజర్స్ కానీ తప్ప రైట్ అనేది కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఈ తప్పైతే జరిగింది అన్నట్టు. సో దీని ద్వారా ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరేనా మా ఓనర్, ఇదేనా మీ కంపెనీ, అట్లీస్ట్ కన్ఫర్మ్ చేసుకొని ఆ చిన్న అవగాహన అనేది మనకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. మలయాళీ వాళ్ళనైతే ఎడారిలోకి తీసుకెళ్ళిపోయి తన దోస్తుని ఒక దగ్గర అండ్ తనని ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఎడారిలో గొర్రెల మధ్యలో, ఒంటల మధ్యలో అతనిని హింస పెడుతూ కొన్ని సంవత్సరాలు అయితే అక్కడ గడుపుతూ ఉంటాడు అన్నట్టు. అంటే అతనికి తెలియదు లిటరలీ నేను ఎన్ని మంత్స్ ఉన్నా, ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అతనికి తెలియదు అన్నట్టు. లిటరలీ స్నానం చేయడానికి కూడా అతనికి అవకాశం లేని ఒక ఎడారి ప్రాంతంలో ఓన్లీ తాగనీకి మాత్రమే ఉండే సదుపాయాలతోటి అక్కడ జీవించు ఉండేవాడు అన్నట్టు మన ఈ మలయాళీ అన్నట్టు. అక్కడ అతనికి ఫోన్ చేసుకోనికి వైఫై కానీ, ఇంటర్నెట్ కానీ, కనీసం రోడ్ కూడా అతనికి కనబడే అవకాశాలు కూడా లేని ప్రాంతంలో అతనైతే సంవత్సరాల కొద్దీ సౌదీ అరేబియా వాళ్ళైతే అక్కడిని ఉంచేవాళ్ళు అన్నట్టు. అంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళడమే తప్ప బయటికి వీలు లేకుండా, అంటే అతను ఎన్నోసార్లు పారిపోనికి ప్రయత్నిస్తాడు, కానీ అతని దగ్గర ఉన్న గన్నుతోటి బెదిరించి భయపెట్టించి
అదే గొర్రెలతోటి అదే వంటలతోటి అక్కడనే బతకాలని చెప్పేసి అతను ఫోర్స్ అయితే చేస్తారన్నట్టు. అంటే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేకుండా కూడా మన భారతీయుని అయితే సౌదీ వాళ్ళకి ట్రీట్ చేసేవారు అన్నట్టు. ఆఖరికి ఏదో విధంగా ఒక ఆఫ్రికన్ సహాయంతో తను తన ఫ్రెండ్ ఆఫ్రికన్ ముగ్గురు అయితే ఎడారిలో నుంచి తప్పించుకోనికి ప్రయత్నం అయితే చేస్తారన్నట్టు. అండ్ అదే సమయంలో తన ఫ్రెండ్ వాటర్ లేక దాహంతో చనిపోతాడు. అండ్ తాను ఒక అరబిక్ వ్యక్తితోటి, అంటే అందరు అరబిక్ వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అనట్లేదు, అట్లీస్ట్ ఇందులో ఒక అరబిక్ ద్వారా తన జీవితం అనేది ఒక ఎడారిలోనే ముగిసిపోతుంది అనే సిచ్యువేషన్లో ఇంకొక అరబిక్ వ్యక్తి ఆ రోడ్డు మీద కనబడ్డప్పుడు అతని బండి ఎక్కించుకొని ఒక టౌన్ దగ్గరలో వదిలేస్తాడు అన్నట్టు. అంటే అందరూ అరబిక్ వాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు అని చెప్పేసి ఇది కూడా ఒక చిన్న ఉద్దేశం అన్నట్టు. ఆ టౌన్లో వదిలేశాక ఒక మల్బారీ వ్యక్తులు అతన్ని చూసి తనకు స్నానం చేయించి కటింగ్ చేయించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ డాక్యుమెంటేషన్స్ అన్ని కంప్లీట్ చేసి అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. నా మైండ్ పోయింది, నాకు చాలా అంటే చాలా బాధ వేసింది అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లో మన ఈ తప్పిపోయిన వాళ్ళు కానీ కంపెనీ నుంచి పారిపోయిన వాళ్ళను ఒక లైన్లో నిలబెట్టేసి ఆ సౌదీ అరబిక్ లోకల్ వాళ్ళను పంపించి చెక్ చేసుకోండి, మీ వాళ్ళు మీ వర్కర్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా, ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. అందులో ఆ లోకల్ వాడు వచ్చేసి మన ఇండియన్ వాడిని చూసి నువ్వు నిజంగా నేను మీ స్పాన్సర్ అయితే ఇప్పుడు నేను పట్టుకొని తన్ని తీసుకెళ్లేవాడిని, కానీ నీకు స్పాన్సర్ నేను కాదు అని చెప్పేసి వదిలేస్తాడు అన్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్లో అతనికి అర్థమైపోతుంది, నేను ఎయిర్పోర్ట్లో ముందే ఆలోచించుకొని ఇతను నా ఓనరా నా స్పాన్సర్ అని నేను ముందే అడిగి ఉంటే నాకు ఈ గతి పట్టింది కాదని చెప్పేసి తనైతే రియలైజ్ అవుతాడు అన్నట్టు. సో బేసిక్లీ ఏంటంటే మీరు ఆలోచించుకొని రండి అండ్ మీ స్పాన్సర్ ఎవరో తెలుసుకోండి. అట్లీస్ట్ బేసిక్ నేను వెళ్ళి అక్కడ ఒకవేళ నాకు నా కాంటాక్ట్ నెంబర్ పనిచేయకపోతే అట్లీస్ట్ ఇండియన్ ఎంబసీకి నేను ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అక్కడ లోకల్ వాళ్ళతో నేను ఎలా మాట్లాడాలి, ఇండియన్ ఎంబసీ ఆ పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి బేసిక్ అవగాహన ఉంటే అట్లీస్ట్ మీరు సేఫ్గా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఈ రాంగ్ హ్యాండ్స్ చెడ్డ వాళ్ళ చేతిలోకి వెళ్తే మాత్రం ఈ గోట్ లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. అట్లీస్ట్ ఈ గోట్ లైఫ్ ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చే వాళ్ళు కానీ అండ్ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ అట్లీస్ట్ ఈ మూవీ కంప్లీట్ చూడండి, మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది అన్నట్టు. అది మాత్రమే నా ఉద్దేశం. ఐ హోప్ దీని ద్వారా మీకు కొంచెం అన్న అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.